ఉజు దేశమందు యోబు అనొక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. కొద్ది వాక్యమే దేవుడు దించిన కాక మనము రైటిషియస్ అబౌట్ రైటిషియస్ పర్సన్, నీతిమంతులు ఎలా ఉంటారు అనే దాని మీద మాట్లాడుకున్నాము. ఇక్కడ మనము నీతిమంతులు అంటే నీతిమంతులనే దేవుడు ఎందుకు ప్రత్యేకంగా నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడంటే, నీతిమంతులు ఎలా అవుతారు, ఫస్ట్ నీతిమంతులుగా ఎవరు ఉండరు. కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు గొప్పతనము, ప్రభు మహిమ, ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత నీతిమంతులుగా మారిపోతారు. ఎలా నీతిమంతులుగా మారుతామంటే, ఫస్ట్ దేవుని దగ్గరికి రాని వాళ్ళందరూ దేవునికి అయిష్టంగానే ఉంటారు కదా. అందరూ దేవునికి అయిష్టంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి రాగలుగుతారో, ప్రభు దగ్గరికి వస్తారో, ప్రభుని అంగీకరిస్తారో, ప్రభు గొప్పతనము, ప్రభు మహిమను, ఆయన మంచితనము, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే దావీదు రాసిన కీర్తనకాండలో 4వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, లాస్ట్ వచ్చినాము, యెహోవా నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు అక్కడ దావీదు మహారాజు. సో అక్కడ నేను నీతిమంతుడని చెప్పట్లేదు, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. అంటే ఏంటి? నా నీతికి ఎవరు? నువ్వే నాకు ఆధారం. అంటే నీ వల్ల నాకు నీతి వచ్చిందని చెప్పేసి దావీదు మహారాజు అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఫస్ట్గానే నీతిమంతులుగా కాము, కానీ మంచిగా సాక్ష్యం ఉండదు, మంచిగా ఉండవు. కానీ ఎప్పుడు దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతావు. యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన ఏంటి, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు, ఆయన ఎంత రక్షణ పొందుకున్నప్పుడు, మానవసు పొందుకున్నప్పుడు, ఆయనకి ఇష్టంగా నడవాలనుకున్నప్పుడు, ఆయనతో సహవాసం చెయ్యాలనుకున్నప్పుడు, ఆయన నుంచి నువ్వు అన్ని విషయాల్లో దీవించబడాలనుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే అక్కడ ఎంత స్పష్టంగా నేను అనుకున్న వాక్యం చదివేటప్పుడు దేవుడు ఎంత బాగా దావీదు మహారాజు అంటాడు, నా నీతికి ఆధారమగు ఓ దేవా అంటున్నాడు. మనము నీతిమంతులుగా తీర్చడానికి, మనం నీతిమంతులుగా కావడానికి యేసు ప్రభునే మనకు ఆధారము. యేసు ప్రభు ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి తన బిడ్డలు కూడా నీతిమంతులుగా ఉండాలని ఇష్టపడతాడు, నీతిమంతులుగా తీర్చబడాలని ఇష్టపడతాడు. అందుకే ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటారో, నీతిమంతులుగా తీర్చబడతారో, ఆయన కన దృష్టి, అందుకే అంటున్నాడు దావీదు రాసిన కీర్తనకారుడు మొదటి లాస్ట్ వర్షం అంటే, నా కను దృష్టి అంతా నా మార్గంలన్నిటిను నీతిమంతుల మీదే ఉంటాయని చెప్తాడు. నా మార్గం అంతా నీతిమంతులనే చూస్తూ ఉంటాయని చెప్తున్నాడు దేవుడు. నాకు వాళ్ళు నీతిమంతులు వెళ్ళే మార్గం నాకు తెలుస్తుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు నీతిమంతుడు కాబట్టి ఆయన కూడా నీతిమంతుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. కాబట్టి అందుకే యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో, మానవసు పొందుకుంటామో, ప్రభు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు, మనల్ని ఏ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనం ఎప్పుడైతే అందుకే యోబు ఏమంటున్నాడు చూడండి. యోబు గురించి ఒకసారి చదువు. యోబు ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుతున్నాడు. ఫస్ట్ దేవునికి కావాల్సినది చెడుని విసర్జించాలి అంటున్నాడు. దేవునికి ఇష్టం లేదు అది. నువ్వు చెడు ఉంటే నీ దగ్గర ఉండడు ప్రభు, అస్సలు ఉండడు. అందుకే యోబుని అక్కడ పెట్టినది యోబు గురించి చెప్పాలని కాదు, అందరూ యోబులాగా జీవించాలనేది ప్రభు హోప్స్, అంటే దేవుని ఇష్టం. అందుకే ఎందుకు ఆయన ఏమంటున్నాడు, చెడుతనమని విసర్జించినాడు అంటున్నాడు. విసర్జించినప్పుడే నీతిమంతురాలుగా తీర్చబడతాం. అందుకే అక్కడ ఎంత మంచిగా చూడండి, ఈ చెడుతనమును విసర్జించి ఉన్నాడు అంటున్నాడు. అదే కాకుండా ఆయన యథార్థవంతుడు అంటున్నాడు, తర్వాత న్యాయవంతుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని కూడా అలా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నీతిమంతులు అంత తొందరగా నీతిమంతులుగా తీర్చబడము. ఎందుకంటే యెహోవా పరిశుద్ధమైన దేవుడు, ఆయన నీతిమంతుడు, నీతి కలిగిన దేవుడు. అందుకే ఆయన అందరి నీతిమంతుల మీద ఆయన వర్షం కురిపిస్తుంది, నీతిమంతుల మీద ఆయన కను
కనుదృష్టి ఉంటుంది, నీతిమంతుల మార్గం ఆయనకి తెలిసింది. అందుకే ఆడంటాడు దేవుడు దావీదు రాసిన కీర్తనకారులు, మొదటి దావీదు రాసిన కీర్తనకారులు అంటాడు ఏమి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు అంటున్నాడు. వాళ్ళు నడిచేది, వాళ్ళు కూర్చొనేది, లేచేది, ఉండేది, తిండేది అన్ని కూడా వాళ్ళ మార్గం ప్రభువుకు తెలుస్తుంది, ఎవరికి తెలీదు. ఎందుకంటే నీతిమంతుల మార్గము యెహోవాకు మాత్రమే తెలుస్తుంది అంటున్నాడు. చూడండి, నీతిమంతుల మార్గము యెహోవాకు మాత్రమే తెలుస్తుంది అంటున్నాడు. అందుకే నీతిమంతుల మార్గము వాళ్ళపైన కనుదృష్టి అంతా కూడా యెహోవాకి ఉంటుంది. అందుకే ఎందుకు అంటున్నాడు, ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, అందుకే అదే విధంగా దావీదు మాట్లాడుతుంది, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. నా నీతికి, నేను నీతిమంతులుగా తీర్చబడడానికి, నీకు ఇష్టంగా జీవించడానికి, నీకు ఇష్టమైన మార్గంలో జీవించడానికి నా నీతికి నువ్వే ఆధారం అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత మంచి మాట. చూడండి, మనం నీతిమంతులుగా కాము, నీతిమంతులుగా తీర్చబడము. ఎప్పుడు తీర్చబడతామంటే దేనికి, అదే యోగులాగా నువ్వు నేను జీవించినప్పుడు. ఆయన యోగు ఎలా అంటున్నాడు, యథార్థవంతుడు అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ న్యాయవంతుడు అంటున్నాడు. అంత తర్వాత దుష్టస్థలాన్ని విసర్జించిన వాడు అంటున్నాడు ఆయన. తర్వాత ఏమి, భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అంటున్నాడు. అలాంటి వారిపైన ఆయన నీతిని కుమ్మరిస్తాడు, నీతివంతులుగా తీర్చబడతాడు అంటున్నాడు. అలాంటి వారిపైన కనుదృష్టి ఉంటుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోగు చూడండి ఎంత మంచిగా చెబుతున్నాడో. అందుకే మనం ఎలా ఉండాలి, యోగు ఎంత మంచిగా ఉంటున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, తర్వాత చెడుని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి అలాంటి వారంటే ఇష్టం. మనలో చెడు ఉంటే విసర్జించాలని చెప్తున్నాడు, చెడు ఉంటే విసర్జించాలి అంటున్నాడు. అందుకే అలాంటి వారిపైన కనుదృష్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దావీదు మహారాజు అలా అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు దావీదు రాసిన కీర్తనకారుడు 4లో. ఎందుకు చెప్తున్నాడంటే మన నీతికి ఆధారం ఎవరు, ప్రభు మాత్రమే. మనం నీతిమంతులుగా తీర్చుకున్నాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు అంటున్నాడు. వాళ్ళ మార్గము యెహోవాకి తెలుస్తుందట. ఎందుకు తెలుస్తుంది అంటే వాళ్ళు కూర్చునుట, లేచుట, పండుకొనుట, వాళ్ళు వెళ్ళే మార్గం అంతటికీ ప్రభుకు తెలుస్తుందట. నీతిమంతుల మార్గం ఆయన నేను కాస్తాను అంటున్నాడు. ఆయన మనుషులు కాదు, మనుషులకి తెలియదు, మనుషుల మార్గం కాదు. కానీ దేవుడు నీతిమంతుల్ని ఎందుకు అంత స్పెసిఫిక్ గా నీతిమంతులుగా నువ్వు ఉండాలి అంటున్నాడంటే, అందుకే ఎంత మంచిగా దావీదు మహారాజు అదే అంటున్నాడు, నేను నీతిమంతుడు కాదు, నీతిపరుడు కాదు, నా నీతికి నువ్వు ఆధారం ప్రభువా అంటున్నాడు. చూడండి ఆ మాట చదివినప్పుడు 4లో 4 చాప్టర్లో ఉంటుంది, 4లో ఉంటుంది, నా నీతికి నువ్వు ఆధారం అంటున్నాడు. దేవుడు ఆయన నీతిపరుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి అంటున్నాడు. అదే విధంగా నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియని అంటున్నాడు. అదే నీతిమంతులు ఉన్న దగ్గర పాపులు నిలవలేదంట. వాళ్ళు ఉన్న దగ్గర వీళ్ళు ఉండలేదని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఎంత మంచి మాట. వాళ్ళు చూడు యేసు ప్రభు నీతిమంతుడు, పాపులు నిలుస్తారు అక్కడ, నిలవలేదు. అలాగే నీతిమంతులు ఉన్న మార్గం, అందుకే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరని చెప్తున్నాడు దేవుడు వాక్యం. కాబట్టి అదే విధంగా ఎప్పుడైతే నువ్వు చెడుని విసర్జించాలి అంటున్నాడు దేవుడు. నిజంగా దేవునికి ఇష్టమైన కార్యం కాదది. నువ్వు చెడుని ఎప్పుడైతే విసర్జిస్తావో, ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు న్యాయమైన మార్గంలో జీవిస్తావో, దేవునికి అప్పుడు ఏమంటున్నాడు, ఆయన నాకు ఇష్టడు అంటున్నాడు. అందుకే ఆయన భయభక్తులు కలిగి జీవిస్తాడంట ప్రభు. ఎందుకు అది ఎంత ఇష్టమో చూడండి ప్రభుకి. యోగు చూడండి ఏవో లక్షణాలు ఎంత బాగున్నాయండి. మొట్టమొదటి ఆయన యథార్థవంతుడు. ఆయనలో యథార్థవంతులకి రాజ మార్గం ఉంటుందంట. అంటే వాళ్ళ మార్గం సరళంగా ఉంటుంది. అంటే ఆ యథార్థవంతులకి రాజమార్గము, ఆ మార్గాన్ని ఎవ్వరు ఆపలేరు, సరళంగా ఉంటుంది. నువ్వు ఎలా వెళ్ళినప్పటికీ. అందుకే యథార్థవంతులు అంటే దేవునికి చాలా ఇష్టం. అంటే మనుషులు ఒకటి, బయట ఒకటి ఉండకూడదు. ఎప్పుడైతే వాళ్ళు యథార్థంగా ఉంటావో నీ మార్గము
రాజుల మార్గం ఉంచున్నాడు. ఇక్కడ దావీదు యోగులో దేవుని వాక్యం సెలవుస్తుంది. అలాగే ఏమంటున్నాడు, న్యాయవంతుడు అంటున్నాడు. నిశ్చయంగా ప్రభు ఏమంటాడు దావీదు రాసిన కీర్తనలో, నిశ్చయంగా న్యాయవంతుడు నేను తీర్పు తీస్తాను అంటున్నాడు. అంటే న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ న్యాయవంతులకి ఖచ్చితంగా తీర్పు తీర్చగలుగుతాడు. ఎందుకంటే నిశ్చయంగా న్యాయవంతునే కార్యం జరుగుతుంది అంటున్నాడు. అంటే న్యాయవంతుడు అంటున్నాడు. అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు ఖచ్చితంగా ఉండాలి. ఎస్ చూడండి, మన నోటి నుంచి మాటలు అనేకమైన మాటలు వస్తుంటాయి. ఎస్ నో, అవునంటే అవును, కాదంటే కాదు. అది దేవునికి ఇష్టం. కానీ ఎక్స్ట్రా ఒక మాట వచ్చిందంటే అది దుష్టుల నుంచి వస్తుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకే అలా మాట్లాడకూడదు. అందుకే న్యాయవంతుడు ఉండాలంట. తర్వాత ఏమంటున్నాడు ఆయన, చెడుతనమని విసర్జించిన వ్యక్తి. మనలో చెడుని మనము ఎట్టి పరిస్థితిలో ఇంత ఉందిలే, సూదంతా ఉంది చెడు అంటే కూడా దేవునికి ఇష్టం లేదు. ఆ సూదంతా చెడు ఉండాలంటే కూడా సాతానికి అవకాశము ఇచ్చినట్టే. చిన్నదిలే ఇది చిన్న పొరపాటులే, చిన్న పాపంలే, చిన్నది దుష్టునాలో చెడు ఉంది, ఎంత చిన్నది, డ్రాప్, స్మాల్ డ్రాప్, నీడినంత డ్రాప్ అని ఉందిలే అనుకుంటే కూడా దానికి అవకాశం అంట. అందుకే చెడుని విసర్జించినాడు అంటున్నాడు. ఎప్పుడైతే చెడుని విసర్జించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ ఆశని కోరికని నెరవేర్చడమే కాకుండా వాళ్ళకి దేవదూతల్ని కాపులా ఉంచుతాడంట ఆయన. చూడండి, ఎందుకు మనము అలా ఉన్నప్పుడు నేను అదే అడుగుతున్నా, ప్రభు నేనేం చెప్పాలి ఈరోజు వాక్యం, నేనేం చెప్పాలి ప్రభు, వాక్యం నాకు తెలియపరచు అని అడుగుతా అంటే ఇదే చూపిస్తున్నాడు యోగ గ్రంథం. ఎంత మంచి దేవుడు అంటే ఆయన, ఎంత మంచి దేవుడు ప్రభా, నిజంగా ఎంత మంచి దేవుడు అంటే అంత మంచి దేవుడు. అడుగుతూనే ఉన్నా ఏం చెప్పాలి నాయన, ఈరోజు ఏం చెప్పాలి ప్రభా అంటే అదే వాక్యమే చూపిస్తున్నాడు. చూడండి ఎందుకంటే రైటియస్ పర్సన్ వాళ్ళ మీదే దేవుని కనుదృష్టి ఉంటుందంట, వాళ్ళని కాస్తూ ఉంటాడంట, వాళ్ళ మార్గం ఆయనకి తెలుసంట, వాళ్ళ దగ్గర నివాసమై ఉంటాడంట ఆయన. అసలు తెలియదు, చాలా మందికి తెలియక నీతిమంతులుగా వండుకుని, అందుకే నీతిమంతుల కొరకు భక్తిహీనులు తయారు చేస్తాడంట ప్రభు. నిజంగా ఆ మాట చదువుకునేప్పుడు చాలా నవ్వు అనిపిస్తుంది. భక్తిహీనులందరినీ నీతిమంతుల కొరకు పెడతాడంట. ఎంత మంచి మాట కదా. అందుకే చూడండి, ఏలియా ఉన్నా చూడండి, ఏలియా దేవుని మాటలు ఒకటి దిగిస్తున్నప్పుడు ఆయన వెళ్ళే మార్గం, కూర్చునే మార్గం, బతుకునే మార్గం అన్నీ చూస్తున్నాడు. ఆయనకి ఆహారం కాకి ద్వారా పంపిస్తాడు ఏలియా కదా. ఎందుకంటే నీతిమంతుల మీద ఆయన మార్గం ఉంటుంది. తర్వాత నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నీతిమంతులు ఆయన కాస్తూ ఉంటాడు, నీతిమంతుల అవసరాలు తీరుస్తూ ఉంటాడు, వాళ్ళకి ఏం అక్కర్లో ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు, అయ్యో నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది అవసరం లేదు, ఐ డోంట్ కేర్. బట్ బిఫోర్ ఆయన ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్న దేవుడు. అందుకే నీతిమంతులకు కావాల్సిన ప్రతి అవసర అక్కర్లన్నింటినీ ముందుగానే సిద్ధపరిచి ఉంటాడంట దేవుడు. ఎప్పుడు ముందే. నిజంగా ఇక్కడ మన రీసెంట్గా ఇప్పుడు మందిరం కడుతున్నాం కదా, ఒక చిన్న సాక్ష్యం. మందిరం కట్టే ముందు ఆయన బేలాలు ఇచ్చినాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు, ఒప్పించినాను, అంత పని అంతా ఒప్పించిన తర్వాత అక్క నేను ఎప్పుడు 10 సంవత్సరాల కిందట చర్చికి ఆయన స్టాండ్ కూర్చోవడానికి ఇవ్వాలనుకున్నాడు. ఎక్కడో చర్చికి ఏదో అనుకొని ప్రార్థన చేసుకొని మర్చిపోయినాడంట. ఆ పని చేస్తూ మీ చర్చికి నేను తెచ్చిస్తానక్క, 10 సంవత్సరాలు అనుకున్న విషయాలను అది మీకే ఇస్తానక్క నేను అని చెప్పేసి మాటలు తీసుకొని పోయి చేపిస్తున్నాడు ఆయన. అసలు వండర్ అయిపోయింది నాకైతే ఒక్కసారిగా. అంటే ఇక్కడ దేనికోసమో 10 సంవత్సరాలు ముందే ఆయన సిద్ధపరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక్కసారిగా షాక్ అయిపోయాను నేను ఎవరిని ఏది అడగను, ఎలా చేస్తున్నాడో దేవుడు తెలియదు. అంటే ఆ సిస్టర్ నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను నీకు అని చెప్పేసి ఆల్రెడీ ఎవరు తీసుకోదు, నేనే చేసేలా ఎప్పుడో అనుకున్నా 10 సంవత్సరాల కిందట అనుకున్న వ్యక్తి ఈ రోజు వచ్చి దేవుని మందిరం పని చేస్తూ దేవునికి ఇస్తున్నాడు. అదంటే ఆయన ముందుగానే 10 years బిఫోర్ దాచిపెట్టినాడు.
అందుకే నీతిమంతులుగా ఉన్న వాళ్ళకి ఆశీర్వాదాల మీద కృప వెంబడి కృప వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు దేవునికి లోబడి జీవించడం నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఆ మాట అన్నప్పుడు చాలా వచ్చింది. థ్యాంక్ యూ డాడీ అని చెప్పిన. నాకు తెలియదు నాయన, ఇంకా నా పట్ల నువ్వు ఎన్ని దాచిపెట్టినావో. నేను తల్లి గర్భం నుంచి రూపించడం మునిపే నా పట్ల దాచిపెట్టిన దేవుడు నువ్వన్నీ తెలుసుకోగలిగిన. ఎందుకు చెప్తున్నానంటే మన అవసరం అక్కర్లు మనకి ముందుగానే సిద్ధపరచదు. కానీ బట్ అట్ ద సేమ్ టైం నువ్వు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ భక్తిహీనులుగా ఉంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కాదు. భక్తిహీనుల్ని నీతిమంతులు కోరుపెడతానంట ప్రభు. నిజంగా అది ఎంత భయం అనిపిస్తుందో కదా, చాలా భయం అనిపిస్తుంది. ఒకసారి సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నీతిమంతుల కోసం దేవుడు ఎలా పెడుతున్నాడు, ఎలా పెడుతున్నాడో చూడు. అందుకోసమే యోబుని పెట్టినది, యోబు గురించి చెప్పుకొని మనం బలహీనంగా, తర్వాత అల్ప విశ్వాసంగా, తర్వాత నెక్స్ట్ బలహీనంగా జీవించాలని పెట్టడం కాదు, ఆయన గురించి చెప్పుకొని వదిలేయడం కాదు. కానీ యోబులాగా జీవించాలి, యథార్థవంతంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి, తర్వాత చెడుని విసర్జిస్తూ జీవించాలి. ఆయన గురించి నువ్వు నేనే చెప్పుకోవచ్చు, అందరూ చెప్పచ్చు. కానీ ఆయన గురించి చెప్పి నువ్వు వదిలేసి మామూలుగా జీవిస్తే ప్రయోజనము లేదు. నా దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, ప్రభు దగ్గరికి నేను వెళ్ళాను, రక్షణ పొందాను, మారుమనసు పొందాను, ప్రభువే నా జీవితం, ప్రభువే నా సర్వం, ఈ లోకంలో పరలోకంలో నేను ఆయనతో ఉండాలని తీర్మానం చేసుకున్నప్పుడు మనలో ఉన్న చెడునంతటిని విసర్జిస్తూ నువ్వు నేను జీవించినప్పుడు, దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు అది దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా. అందుకే దావీదు మహారాజు ఎంత తగ్గించుకున్నాడు. ప్రభా నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. మనకి నీతి ఎలా వస్తుంది? ప్రభు ద్వారా వస్తుంది. మన నీతిమంతులుగా. అందుకే ఆయన అంటున్నాడు, నీతిమంతులు మాత్రం యెహోవాకు తెలియను, వాళ్ళ నీతిమంతులు నిలిచిన దగ్గర పాపులు నిలవలేరు అంటున్నాడు దేవుడు. అసలు నిలవలేను అంటున్నాడు. అందుకే దుష్టత ప్రభువుకి పాపాన్ని చూసి అసహించుకొని పారిపోతున్నాడు. దావీదు రాసిన కీర్తనకారులో ఒక వాక్యం చదివేటప్పుడు నేను అనుకున్నా, ప్రభు పారిపోతున్నాడు అంటే ఎంత ప్రభు పరిశుద్ధమైన దేవుడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, వెరీ సెన్సిటిబుల్ పరిశుద్ధ, అతి పరిశుద్ధమైన దేవుడు, అంత సెన్సిటిబుల్ దేవుడు. ఎక్కడంటే అక్కడ నివాసం అవ్వలేడు. ఆయన ఎక్కడ పరిశుద్ధత ఉంచిందో అక్కడ నివాసమై ఉంటాడు. అక్కడ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన కోరుకుంటున్నది పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో నివాసమే ఉండడానికి ఇష్టపడతాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. అందుకే ప్రభుత్వ చాప్టర్ సామెతలో ఒక మాట అంటుంది, నీతిమంతులు పొరుగువారిపైన సాక్ష్యము అబద్ధమైన సాక్ష్యం పలకరంట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలైతే ఇతరుల పైన అబద్ధ సాక్ష్యం చెప్పమంట, అబద్ధం మాట్లాడమంట, వాళ్ళ గురించి చెడుగా చెప్పమంట. మనము చెడ్డవారైనప్పటికీ ప్రేమించగలిగిన మనసు వస్తుంది. ఎందుకంటే నీతిమంతులకి తెలుసు వాళ్ళు చెడ్డవారైనప్పటికీ వాళ్ళపైన అబద్ధ సాక్ష్యము చెప్పరంట. ఎందుకంటే దేవుడు చెప్తున్నమాట సామెతల్లో అంటున్నాడు, వాళ్ళిద్దరితో గొడవ పడడానికి ఇష్టపడరంట. ఎందుకంటే నీతిమంతుల లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళకి తెలుసు వీళ్ళు ఇలా అంటారు, వాళ్ళ అంటారు, ఇలా తెలిసినప్పుడు కూడా వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఇష్టపడరు. అందుకే అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు నివాసమై ఉంటాడు. అలాంటి వాళ్ళ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారంట. యోబు చూడండి ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి అని చెప్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేదని చెప్తున్నాడు. ఆ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే మనము ప్రభువు యందు ఎలా ఉంటున్నాము, అందుకే ఆయన ఏమంటున్నాడు, యథార్థవంతుడు అంటున్నాడు. యథార్థవంతుడికి రాజమార్గాన్ని సిద్ధపరిచినాడంట ప్రభు, సిద్ధపరిచినాడంట. యథార్థవంతులకి రాజమార్గం. నువ్వు ఎక్కడ వెళ్ళి నేను తీసుకెళ్ళి అడవిలో పడేసాయి. చూడండి యోసేపు జీవితమే చూడండి, తీసుకుపోయి అడవిలో పడేసినా కూడా అక్కడే ఫలిస్తాడు, ఫలించగలడు. కొమ్మ నీతి కొమ్మలాగా ఫలిస్తాడు. ఆయన తీసుకొని పోయి అడవిలో పడేసినా కూడా అక్కడే ఫలిస్తాడు. అందుకే నీతిమంతులను తీసిపోయి నువ్వు అడవిలో పడేసిన వాళ్ళు ఫలించే మొక్కలాగా నీతిమంతులాగా చిగురిస్తూ జీవిస్తారు. అదేవిధంగా చూడండి యోసేపు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, కానీ దేవుడు లేవనెత్తుతాడు.
వాళ్ళ నీతిమంతులు ఆ అరణ్యంలో పోతున్నారా, లోతైన గుంటల్లో పోతున్నారా, పాతాళంలోకి వెళ్ళిపోతున్నారా, వాళ్ళు లేకుంటే ఎక్కడైనా తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారా. కానీ అక్కడ దేవుడు అక్కడ కూడా వాళ్ళ పైన దృష్టి ఉంటుంది ఆయనకి. అందుకే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనంట, వాళ్ళని కాస్తానంటున్నాడు దేవుడు. అందుకే నీతిమంతులుగా తీర్చబడాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి. అందుకే ఆయన ఏమొచ్చినాడు, వాళ్ళ మార్గం నాకు తెలుసు అంటున్నాడు. దుష్టుల మార్గం నాకు తెలీదు, నాశనానికి నడుపుతుంది అంటున్నాడు. దాని గురించి మనకు అసలే టాపిక్ ఇప్పుడు. అందుకే నీతిమంతులు మనం ఎలా ఉంటున్నామో, మనం ఎలా ఉండాలి, ఎలా వస్తామో, నీతిమంతులుగా ఎలా తీర్చబడతామో. ప్రతి ఒక్కరూ పాపంలో చచ్చి నశించి కొట్టుబెట్టాడుతూ లేచిన వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు ప్రభుని అంగీకరిస్తున్నా, నా ప్రభు ఎలా ఉంటున్నాడో నేను అలా ఉండాలనుకున్నప్పుడు నువ్వు నీతిమంతుగా తీర్చబడతావు. నా ప్రభు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, స్వార్థం లేనివాడు, నిస్వార్థమైన ప్రేమ కలిగిన దేవుడు, పక్షపాతులు లేని దేవుడు. నా దేవునికి అనేకమైన మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. నా తండ్రిలాగా నేను జీవించాలా అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడతాను. నా ప్రభు ఎలా కోరుకుంటున్నాడు, నేను నీతిమంతురాలుగా ఉండాలనుకుంటున్నాడా, ఎలా ఉంటున్నాడని మనం ఆలోచించినప్పుడు, నా ప్రభువుకి ఎలా ఉండాలని నేను అలా ఉండాలనుకున్నప్పుడు నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడతావు. సాక్ష్యం కలిగి జీవిస్తావు. సాక్ష్యం అంటే ఏంటి? ప్రభువుకి ఇష్టంగా జీవించడమే సాక్ష్యం. నీ ప్రవర్తన అంతటి ఎందు దేవునికి అప్పగించినప్పుడు అది సాక్ష్యం కలిగిన జీవితం. అందుకే దేవుని చిత్తం అంటారు, గాడ్ విల్లింగ్ అంటారు. బట్ ఏంటది? మన ప్రవర్తన అంతటినీ దేవునికి అప్పగించడమే దేవుని చిత్తం. అది గాడ్ విల్లింగ్. అప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. నువ్వు అనేకరికి సాక్ష్యంగా ఉంటావు. ఎక్కడైనా సాక్ష్యం ఉంటుంది. మనిషికి మనస్సాక్షి అంటారే, అదే సాక్ష్యం. నేను ఇది ఏం చేస్తున్నాను, ఇది రైటా, కరెక్టా, కరెక్టా, నేను చేసిన తప్ప మంచి అని నువ్వు తెలుసుకొని, దానికి ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిదని తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు మనస్సాక్షిగా జీవిస్తావో, దట్ ఈస్ ఏ రైటియస్ వే. అంటే అదే నీతిమంతుల మార్గం. మనస్సాక్షి లేకుండా జీవించినప్పుడు దుష్టుల మార్గం వెళ్ళిపోతుంది. మనిషికి మనస్సాక్షి అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇది కరెక్టా రాంగా నేను చేస్తున్నది ఏందని తెలుసుకునే లక్షణం కలిగి ఉండాలి. మనస్సాక్షి లేని మనుషుల దగ్గర చాలా డేంజర్. ఎందుకంటే వాళ్ళు దుష్టత్వం కలిగి ఉంటారు, కంప్లీట్గా దానికి అంగీకరించుంటారు. కాబట్టి మనిషికి మనస్సాక్షి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని నీతిగా తీర్చబడతారు. అందుకే దేవుడు కోరుకుంటున్నది యథార్థవంతులు అంటే ఎందుకనంటే వాళ్ళని యథార్థవంతులని ఎందుకు అంటారంటే చెప్పేసి యథార్థులు అంటే ఈ డబ్బులు లాక్ చేసుకుని యథార్థవంతులు ఎందుకు అంటారు? యోగును మాత్రమే ఆ డబ్బులు ఇచ్చేసి లాక్ చేసుకుని యథార్థవంతులని యోగుని మాత్రం అంటాడు. అందుకే యోగుని యథార్థవంతుడు, న్యాయవంతుడు, తర్వాత ఏమంటున్నాడు, ఆయన భయభక్తులు కలిగిన ఆయన జీవిస్తానంటున్నాడు. చెడుని విసర్జించిన వ్యక్తి, మనలో చెడుని విసర్జించాలి. అందుకే మనం మనస్సాక్షి కలిగి జీవించాలి, తర్వాత న్యాయంగా జీవించాలి అంటున్నాడు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనని దావీదు రాసిన కీర్తనకు అంటాడు. ఎంత యోసేపు చూడండి, అడవిలో తీసుకుపోయినప్పుడు ఆయన ఫలిస్తాడు. నీతిమంతులు ఎక్కడ తీసుకెళ్ళి పడేసినా కూడా వాళ్ళు చిగురిస్తూనే ఉంటారు. ఏలియాకి అలాంటి పరిస్థితి వచ్చిన ఆహారం పెడతారు. చూడండి, ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళు చిగురిస్తూనే ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, యోగుకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఫలిస్తున్నాడు. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే అలాంటి జీవితం దేవునికి ఇష్టము. నువ్వు నీతిమంతులుగా ఉంటున్నావా, సాక్ష్యం కలిగి ఉంటున్నావా, మనస్సాక్షి కలిగి ఉంటున్నావా, యథార్థత కలిగి జీవిస్తున్నావా, నువ్వు న్యాయంగా జీవిస్తున్నావా, భయభక్తులు కలిగి జీవిస్తున్నావా, అది దేవుడు ఇష్టపడుతున్నాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఈయన నా ప్రభువు చూడలేదు, ఎవరు చూడలేదు, నా ప్రభువు చూడలేదు అని ఇప్పుడు ఏముంది, ఇది చిన్న పొరపాటు చేస్తాములే అనుకుంటే కూడా దేవునికి నమ్మకత్వము కాదు, నమ్మకమైంది కాదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతిమంతులుగా ఉండిపోవాలి. ఎలాంటి పరిస్థితులన్నా నాకు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులన్నా కానీ అక్కడ కరెక్ట్గా నువ్వు నీతిమంతురాలుగా ఉన్నప్పుడే నువ్వు ఆయన దీవించే మహిమను చూడగలుగుతావు.
ఇప్పుడు నేను కష్టంలో ఉంటున్నాను, ఇబ్బందిలో ఉంటున్నాను, చాలా దీన పరిస్థితి. ఇప్పుడు ఈ అవసరంలో నేను నీతిమంతురాలుగా ఉండడం అవసరమా, నీతిమంతులుగా నేను ఉండడం అవసరమా? నువ్వు పక్కకి తొలగిపోతే దేవుని మహిమనే నువ్వు కోల్పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఒకసారి అంటే 2 years బ్యాక్ ఎందుకో చెప్పమంటున్నాడు దేవుడు. ఇది నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, గుజ్జశాలకు వెళ్ళినా ఇంతకు వెళ్ళే ఛార్జీకి మాత్రమే ఉంది, వచ్చే ఛార్జీ కూడా తక్కువ ఉంది, దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని నేను వెళ్ళి ఆదివారమే అనుకుంటా, ఆదివారం ఆరాధన అయిపోయింది, భోజనం ఇంకా పెట్టలేదా, ఒక 2 చపాతీలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. సరే అని ఒక చపాతీ తిందాము, ఒక ఛార్జీకి పెట్టుకొని ఇంటికి వచ్చేస్తామని అనుకున్నాం. అప్పుడేమైందంటే ఒకే చపాతీ తెచ్చుకొని తిందామని కూర్చున్నాను. ఇట్లా కూర్చునేసరికి అక్కడ ఒక సిస్టర్ వచ్చి, అమ్మ నా కూతురికి చాలా ఆకలి అవుతుంది, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు అంటుంది. నేను ఆ చపాతీ తినాలన్నా ఆమెకి ఇవ్వాల, ఇచ్చి మరి తెచ్చుకుందామంటే కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా నేను ఫస్ట్ ఉండాలి. ఏంటి ప్రభా ఇది? ఆమె ఎప్పుడైతే వచ్చి అడిగిందో నాకు ఆకలి అనేది, ఎంత ఆకలి వేస్తున్నదో, ఆకలి అనేది చనిపోయింది. అసలు నాకు ఏం అర్థం కాలేదు. సరే తీసుకోమని అట్లే ఇచ్చేసి నేను తాగేసి వచ్చి కూర్చున్నా. ప్రభా సరే నేను వెళ్తా, ఛార్జీకి ఉండేది నాకు దగ్గరే వెళ్ళిపోవాలి అని చెప్పేసి తీర్మానం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాను, ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చుంటాను. ప్రభా నీ ఇష్టం, నాకు ఆకలి కాకుండా చూసుకోండి. సరే అని చెప్పేసి కొద్దిసేపుకి మరి 1 అర్ధ గంటకి ఇక్కడే భోజనం పెడుతున్నామని చెప్పేసి అందరూ పిలిచారు. మరి అక్కడ తర్వాత నాకు అనిపించింది, చాలా ఆశ్చర్యం వేసింది. భోజనం తినేసి మరి ఇంటికి రావాలి అంటే ఆ పరిస్థితిలో ఈమె నాకు నమ్మకంగా ఉంటుందే లేదని చూసినాడే దేవుడు, నాకు తెలియదు. తర్వాత అనిపించింది, ఏంటి ప్రభా తిన్న తర్వాత వచ్చి అడగచ్చు కదా, నాకు ఆకలి వేసేటప్పుడు ఈ ముందే వచ్చి అడుగుతుంది, అడగడమా అంటే అక్కడ ఎలా దేవుడు పరీక్షించాడు ఏమో తెలియదు. అంటే అలాంటి సిచ్యువేషన్లు, అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి, చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. కానీ అలాంటి పరిస్థితులు కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు చాలా మహిమని చూస్తుంది. దేవుని చాలా వస్తాయి మహిమను. ఈ బిడ్డ ఎలా ఉంటుందో నాకు నమ్మకం ఉంటుందా లేదా,